హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మను తన్వి బ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మనం చీరాల ఎగ్జిబిషన్ చూడబోతున్నాము. యాక్చువల్గా చీరాలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి దాదాపు 20 days అవుతుంది. సో ఎవరొకళ్ళు ఈ వీడియో అప్లోడ్ చేస్తారు అని చెప్పి చూస్తూ ఉన్నాను ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందా అని. ఎవరు అప్లోడ్ చేయకపోయేసరికి నేనే మను తన్వి ఇద్దరిని తీసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళాను. ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 60 రూపీస్ తీసుకున్నారు. 8 years అబోవ్ వాళ్ళందరికీ 60 రూపీస్ టికెట్ అన్నారు. లోపలికి వెళ్ళగానే డైరెక్ట్గా మనకు కనిపించేది ఈ ఐఫిల్ టవర్. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. వెళ్ళగానే రెడీగా ఫోజులు ఇచ్చేస్తున్నారు మను తన్వి అయితే. చూసారు కదా, ఇట్లా దాని నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఆర్ట్ గ్యాలరీ అరేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ ఫొటోస్ పెట్టారు. వాటిలో మనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఫొటోస్ దిగుతూ ఉండొచ్చు. చిన్నపిల్లలకైతే స్టిల్స్ ఇవ్వటానికి చాలా బాగుంటుంది. అక్కడి నుంచి ముందుకెళ్తే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. లైక్ లేడీస్ ఐటమ్స్, స్టిక్కర్స్, బ్యాండ్స్, క్లిప్స్, ప్లక్కర్స్ ఎక్సెట్రా. మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. నాకు బయట ఉన్న వాటికంటే ఇక్కడ స్పెషల్గా అనిపించింది ఏంటి అంటే టిక్ టిక్ మోడల్స్ ఒకటి, అలాగే ఫ్లవర్స్ టైప్ ఒకటి. ఇదిగోండి, ఈ అయితే మా తన్వికి చాలా ఇష్టం. ఎప్పుడు ఏ జడేసినా సరే నాకు ఇవి పెడతావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. సో ఇక్కడికి తీసుకువెళ్ళగానే వెంటనే ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే గిన్నె ఒకటి తీసుకోవటం, ఏది కావాలంటే అన్నీ దాంట్లో వేసేయటం. మమ్మీ నాకు ఇది కావాలి, మమ్మీ నాకు అది కావాలి. తనకి బాగా నచ్చినాయి ఇక్కడ ఇవన్నీ. ఐటమ్స్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు, కానీ అలా ఏమీ లేదు, మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ ఏవైనా సరే 10 రూపీసే. ఇంకా కంటిన్యూషన్ వస్తే రైఫిల్ షూటింగ్ అని, ఇట్లాగే బాల్స్ వేయటం అని, ఇట్లాంటివి చాలానే ఉన్నాయి. కీ చైన్స్ మీద నేమ్స్ రాసేవి, పింగాణి వస్తువులు. ఇలా ఎగ్జిబిషన్లో పిల్లలకి అయితే ఎక్కువగా నచ్చేది ఏంటి అంటే వాళ్ళు ఆడుకునే గేమ్స్. మన లేడీస్కి ఎక్కువ ఇష్టమైంది ఈ మేకప్ సామాన్లు, అలాగే యూజ్ చేసేవి అయితే పిల్లలకి ఎక్కువ నచ్చిందేమో అవి. ఇదిగో చూస్తున్నారు కదా ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయో. కాస్ట్ కూడా అంత ఎక్కువగా ఏం లేదు, రీజనబుల్గానే ఉంది. నాకు లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఎగ్జిబిషనే బాగా నచ్చింది, అందుకనే వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ చూపించాను. ఇంకా ఈ గేమ్స్ దగ్గరికి వచ్చేసరికి మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఫోన్పే పని చేయదు. వాళ్ళకి మనం అమౌంట్ అనేది డైరెక్ట్గా ఇవ్వాలి. ఏ గేమ్ ఆడాలనుకున్నా సరే ఈచ్ వన్ 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో అమౌంట్ మాత్రం డైరెక్ట్గా ఆన్ క్యాష్ ఇవ్వాల్సిందే. అలాగే ఒక సైడ్ ఫుడ్ కోర్ట్ ఉంది. మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, ఏ కావాలనుకుంటే అవి తినొచ్చు. ఇంకో సైడ్ ఏమో కిడ్స్ ప్లే ఏరియా. ఈ బాల్స్లో ఆడటం అయితే తనవి బాగా ఎంజాయ్ చేసింది. 10 minutes ఉంచుతారు ఈ బాల్స్లో. నిజంగానే కిడ్స్ ఎప్పుడైనా సరే రైడ్స్ చేయడంలోనే మ్యాక్సిమం ఎంజాయ్మెంట్ పొందుతారు, మ్యాక్సిమం రిలాక్స్ అవుతారు. ఇక్కడ చూసారా, యాక్చువల్గా తనే వెళ్ళిపోయింది, మమ్మీ నేనే టికెట్ తీసుకుంటాను, నేనే వాటర్ రైడ్ చేసేస్తాను అని. సో ఇది ఫస్ట్ టైం అనమాట తన్ని వాటర్లోకి అలా పంపించడం. నేనైతే కొంచెం డౌట్ పడ్డాను. లాస్ట్ టైం మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ కయాకింగ్ చేస్తున్నప్పుడు ఎలా అయితే అనిపించిందో ఇక్కడ తిను వాటర్ రైడ్ చేస్తున్నప్పుడు కూడా నాకు సేమ్ ఫీల్ వచ్చింది. వాటర్లో అలా అలా తిరుగుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కిడ్స్. లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్లో కూడా ఇది ఉంది. అప్పుడే నేను తనని తీసుకొద్దాం అనుకుని తీసుకువెళ్ళలేకపోయాను, కానీ ఈసారి అయితే మొత్తం తన ఇష్టం మీదకి వదిలేశాను. ఫుల్గా ఒక 10 minutes 15 minutes ఫుల్గా ఎంజాయ్ చేసింది అక్కడ. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సైడ్ చాక్లెట్ కేక్, ఇంకో సైడ్ వచ్చేసరికి పాప్కార్న్, మంచూరియా, ఇట్లాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మను అయితే ఇది ఆడటానికి ఎక్కువ ఇష్టపడింది. ఇది టోటల్ ప్లే ఏరియా. లుకప్, మనం తినాలనుకున్నా లేకపోతే మన పిల్లలు అక్కడ ఆడుతున్నప్పుడు సిట్టింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది. ఈ మాస్క్లు అయితే తనకి భలే నచ్చినాయి. మమ్మీ తీసుకో అని చెప్పి ఒకటే గొడవ. సో పిల్లలకి రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా మనం ఇట్లా ఎగ్జిబిషన్స్ అయ్యి ఉన్నప్పుడు తీసుకువెళ్తూ ఉంటే ఏమేమి ఉంటాయి అనేది వాళ్ళకి ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది, అలాగే సరదా కూడా ఉంటుంది. ఇది మా చీరాల ఎగ్జిబిషన్ ఈ ఇయర్ 2025లో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి మీ పిల్లల్ని తీసుకొని ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయండి.
కానీ నమ్మండి, లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. చక్కగా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.